నమస్తే వైఆర్5 న్యూస్ కి స్వాగతం. మీరు ఆలోచించండి. అండ్ ఇప్పటి నుండి ఏంటంటే కార్పొరేషన్ మున్సిపాలిటీ నుండి ఎవరైతే ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళందరినీ రీచ్ అవుట్ అవ్వడం జరుగుతుంది. బిల్డింగ్ వైజ్ చాలా మంది ఏమంటారంటే మేము ఒక్కడ వెళ్తే మాకు లోన్లీగా ఉందంటారు. సో బిల్డింగ్ వైజ్ మిమ్మల్ని అప్రోచ్ అవుతాము. అయ్యి అందరూ ఒకేసారి దగ్గరలో మంచి రోజులు కూడా ఉన్నాయి. దసరా ఉంది, ఆర్ దసరా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళకి దసరా ఉంది, ఆర్ మీ విశ్వాసాలకు అనుకున్నది ఏదో ఒక మంచి రోజు చూసుకుని మీరు ఆ గృహప్రవేశంలో ఏదో ఒకటి పెట్టుకుని తొందరగా దిగితే అందరూ ఒకేసారి. సో ఇట్ విల్ బి ఎ గుడ్ స్టార్ట్. ఆ ఏరియా అన్నది కూడా డెవలప్ అవుతుంది. అండ్ మీకు కూడా ఇనీషియల్గా 1-2 నెలలు కొన్ని కష్టాలు ఉంటాయి. బట్ ఫ్రమ్ మై సైడ్ ఐ విల్ బి ప్రామిసింగ్ దట్ మీరు ఎప్పుడు అక్కడ కాలనీలో ఏ ప్రాబ్లం వచ్చిందని చెప్పినా వెంటనే దాన్ని రిజాల్వ్ చేయడానికి మేము కమిటెడ్గా ఉన్నాం. మేము కానీ మున్సిపాలిటీ కానీ మీకు నీళ్లు రాలేదన్నా ఏ సమయంలో అన్నా సరే మీరు నాకు కాల్ చేయొచ్చు. నా పర్సనల్ నెంబర్కి ఆ బెనిఫిషియరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా నాకు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని వాటర్ ప్రాబ్లం రాలేదంటే వాటర్ ప్రాబ్లం ఉందంటే ఇమీడియట్గా రిపేర్ అది ప్రాబ్లం సెట్ చేసేలాగా, లేకపోతే ఏమైనా సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఉందంటే ఆ పరంగా మేము చర్యలు తీసుకుంటాం. బట్ మీరు ఒక అడుగు ముందుకేసి ముందు అక్కడ ఉండడం మొదలు పెడితే తర్వాత మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు కూడా వస్తారు. అండ్ ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. అండ్ మీకు ఆ కళ ఏదైతే ఉందో సొంత ఇంటి కళ అది కూడా నెరవేరినట్టు ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ బై సేయింగ్ దట్ మీరు ఇప్పటి వరకు మీరు ఏదైతే ఉన్నారో బయట ఉండి మీకు చాలా మనీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంటుంది. లైక్ ప్రతి నెల ఇక్కడ టౌన్లో ఉండాలంటే రెంట్స్ కూడా ఇప్పుడు బాగా పెరుగుతాయి అండ్ ఫ్యూచర్లో ఇంకా పెరుగుతాయి. అండ్ ఎలాగో సిటీ అనేది ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఈ రోజు అది ఊరందరూ ఉందని మీరు అనుకుని ఉండొచ్చు. కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, తర్వాత చైర్పర్సన్ గారికి, అసిస్టెంట్ కమిషనర్కి, అలాగే మీడియా వాళ్ళకి ముఖ్య విషయం ఏమంటే దాదాపు 10 ఏళ్ల క్రితం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు అక్కడ ఎక్కువలో ఒక హౌస్ శాంక్షన్ అయిందని మెసేజ్ వచ్చింది. 50,000 కట్టమన్నారు. కానీ అప్పట్లో 12,000 కట్టండి మీకు ఎక్కువ హౌస్ వస్తుంది అని అప్పుడు కట్టేస్తాం. తర్వాత మళ్ళా గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు 12,000 ఈరోజు కట్టాలి, లేదు అంటే ఆ 12,000 వెళ్ళిపోతాయి. ఇది సచివాలయం నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నేను అప్పు చేసి తీసుకొని 12,000 కట్టి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేశాను. 10 సంవత్సరాలు అయింది. ఒక ఆలోచన చేయండి. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా దయచేసి మా ఎమ్మెల్యే గారికి ఆయన ఒక మాట చెప్పాడు, నేను ఈ పట్టణాన్ని మార్చి చూపిస్తాను అని. నేను సదాశివపేటలో ఉంటున్నాను. దత్తాత్రేయ గుడి దగ్గర సార్ చాలా ప్రసాద్ కలిసినాం. నా రిక్వెస్ట్ ఏమంటే 10 సంవత్సరాలు నేను అప్పు చేసి తీసుకొచ్చి కట్టినాను. ఆ అప్పు నేను తీర్చేసినాను. ఆ అప్పు అయిపోయింది నాకు. తర్వాత సివిల్లో పోయి ఒక 50,000 బ్యాంకులో అడిగితే వాళ్ళు సివిల్ ఓపెన్ చేస్తే ఈ పేరు మీద ఆంధ్ర ప్రజలు గ్రామీణ బ్యాంకులో 3 లక్షలు అప్పటి గవర్నమెంట్ నాకు శాంక్షన్ చేసింది, మీరు ఆ డబ్బు కట్టండి అంటారు. ఇక్కడ ఆఫీస్ దగ్గర వచ్చి వాళ్ళు ఏమంటారు, మీరు పోయి మేనేజర్ దగ్గర మాట్లాడమంటారు. ఆయన ఏమంటాడు, సార్ ఇది ఒక్కటే కాదు 350 మంది ఉన్నారు, మా ఫ్రెండ్స్ లక్ష రూపాయలు కట్టారు సార్. 10 సంవత్సరాలకి ఒక బ్యాంకులో 8% పెడితే ఎంత అవుతుంది అఫీషియల్గా మీకు అందరికీ తెలుసు. ఇంతవరకు వాళ్ళకి ₹1,00,000 దాని గురించి ఎన్నిసార్లు చెప్తే కూడా అదే వస్తుంది. ఇట్లా చివరిలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తాళాలు ఇస్తాము అని నేను నా భార్య నా కొడుకు పోతే లేదు మినిస్టర్ రావడం లేదు, అఫీషియల్స్ రావడం లేదు. ఇది జరిగింది. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు చాలా మంది మీరు డైరెక్టర్ గారు కానీ మన కమిషనర్గా మేము ఒక బాడీ ఇంటికి పోవాలనుకుంటే మీరు ఏం చేస్తారు సార్? యాజ్ ఎమ్మెల్యేగా చూస్తారా, ఇల్లు బాగుందా, కరెంట్ ఉందా, నీళ్ళు ఉన్నాయా, వసతులు ఉన్నాయా? ఈ వసతులు కల్పిస్తే ఎవరు వదులుకోడు సార్. ఎందుకంటే ఇక్కడ బాడీలు టౌన్లో నేను కూడా బాడీ ఇంకా డబ్బు కట్టుకుంటున్నాను. నాకు కూడా బాగానే ఏదైనా కానీ వాటర్ సోర్స్, ఎలక్ట్రిసిటీ సోర్స్, అక్కడ ఏదైనా మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే కల్పిస్తారో ఆటోమేటిక్గా పోతారు. అవన్నీ లేదు కాబట్టి ఇంకోటి ఒక అందరికి పెద్ద భయం ఏమంటే అప్పట్లో కరోనా వచ్చింది. ఆ కరోనా పేషెంట్ చూసుకొని పెట్టేసిన విషయం అప్పుడు ఏమైంది, మళ్ళీ క్లీన్ చేయించి మళ్ళీ క్లీన్. కానీ దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే ఇంతవరకు నాకు వాళ్ళు కాలం ఇస్తామన్నారు, ఇంతవరకు అది కూడా ఇవ్వలేదు. నేను 2-3 సార్లు కన్సర్న్ డిపార్ట్మెంట్లో కలిసినాను శివ సార్తో. ఆయన ఏమంటారు, మా చేతిలో ఏమి లేదండి గవర్నమెంట్ పరంగా. మేనేజర్ ఏమంటారు, మీరు ఎందుకు వస్తారండి, వాళ్ళ డిపార్ట్మెంట్ అడగండి అంటారు. మేము 350 మందికి ఆ బ్యాంకులో లోన్ శాంక్షన్ అయింది అప్పట్లో. ఆ
ఆ 350 మంది ఆయన 3 లక్షలు ప్రతి నెల నాకు ఈఎంఐ కట్టమని వస్తుంది విత్ ఇంట్రెస్ట్. నేను ఎక్కడి నుంచి కట్టాలా? నాకు హౌస్ తాళాలే ఇవ్వలేదు. ఆయన ఏమంటాడు, గవర్నమెంట్ ఈ పేమెంట్ నీకు రియంబర్స్మెంట్ చేస్తే సిస్టంలో ఏం చూపెడతా ఉంది, ఆల్రెడీ మీకు ఈ టిడ్కో మీద లోన్ శాంక్షన్ అయింది, ఇంకా మీకు ఎస్బీఐలో కూడా శాంక్షన్ అయింది అని చూపెట్టింది. ఎస్బీఐ వాళ్ళు అడిగితే లేదు ఆ పేమెంట్ కట్టి అట్లా ఇప్పుడు అక్కడ అంటే ఇంత పడాలా? ఇప్పుడు మా ఎమ్మెల్యే సార్ 10 సార్లు వస్తున్నారు, ఇమీడియట్లీ ఎంత చేస్తే ప్రజలకి మంచి కొట్టుకొని కొట్టుకున్నాం. కరెంట్ బిల్లు కూడా ప్రజలు చేస్తారని నెల నెల పోయి కట్టున్నారు. ప్రజలకి ఇంటికి కావాలని కోరుతున్నారు. అక్కడ గ్రీన్ లేవని ప్రజలు ఇబ్బంది పడిపోవడం లేదు. అక్కడ నీళ్ళు ఒక హాస్పిటల్, ఒక స్టేషన్ అని పెడితే, ఒక అండర్స్టాండ్ పెడితే, ఒక కాయకూర మార్కెట్ పెడితే ప్రజలు పక్కనే వస్తాయి. అప్పుల్లో ప్రజలు రాలేకుంటే ఒక నెల టైం పెట్టాలి. ఇంటికి బీగం ఉంటే ఆ ఇంటికి బీగం తీసుకొని వేరే వాళ్ళకి అని నేను కోరుతున్నాను. నా పేరు రాఘవ్. పోయి ట్రావెల్ ఆటో కొట్టు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే 40-50 రూపాయలు తీసుకుంటున్నారు అక్కడ పోవాలంటే. ఇప్పుడు మేము హెల్పర్స్, మేము ఒక కింద పని చేస్తున్నాము, మాకు బెనిఫిట్ కావాలి కదా. ఇప్పుడు అక్కడి నుంచి పోవాలంటే ఏదో ఒక ట్రావెల్ పెట్టినా కానీ టైం పెట్టండి, ఓకే. ఆ ట్రావెల్ పెట్టినా కానీ నాకు బెనిఫిట్. ఇప్పుడు నాకు 3 పిల్లలు ఉన్నారు, నేను నా భార్య పోవాలా. మా నాయన 69 ఏళ్ళు, నేను పోవాలంటే చెప్పండి ఏదో ట్రావెల్ పెట్టండి. గురించి ఆడ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆడ ఏమైనా ఫెసిలిటీ ఉంటే పెడితే బాగుంటుంది. అది పెట్టి నన్ను అర్థం పెట్టండి. ఎవరు రాలేని వాళ్ళకి మీకు వేసి వేరే అప్పుడు జనాలు ఇమీడియట్గా వస్తారని కోరుతున్నాను. ఫస్ట్ ఆటో స్టాండ్ పెట్టాలి, ఇన్ని హాస్పిటల్ నీళ్ళు పెడితే బాగుంటుందని కోరుతున్నాను. ఎందుకంటే ప్రజలు ఫస్ట్ ఆటోది పెట్టున్నారు, నీళ్ళు గురించి ఆడుతున్నారు, హాస్పిటల్ గురించి ఆడుతున్నారు, ఒక స్టేషన్ ఒక డిపార్ట్మెంట్ పెడితే బాగుంటుందని కోరుతున్నాను. ప్రజలు నేను పోయి ఆడ చూసి వస్తుంది కూడా చెట్లన్నీ పైన వస్తున్నాయి. ఈదలు బాడలేపాను టౌన్లో పెట్టినవి వస్తున్నారు. మేము అన్ని ఫెసిలిటీ పెట్టి ప్రజల్లో వాళ్ళు నడకనే పెట్టండి. ఆ ఇంటికి బీగం ఉంటే ఆ ఇంటి తీసుకుని వేరే వాళ్ళు చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలు ఇల్లు వద్దు అనుకునే వాళ్ళు ఎవరు ఉంటారు. మిడిల్ క్లాస్, నేను కూడా మిడిల్ క్లాస్ నుండి వచ్చాను. మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇల్లు, సొంత ఇల్లు, మనకంటూ మన పేరు మీద ఒక ఇల్లు ఉండడం అనేది ఒక కళ. చాలా మంది వాళ్ళ జీవితకాలంలో చాలా తక్కువ మంది ఆ కళని నెరవేర్చుకుంటారు. అలాంటిది గవర్నమెంట్ తాలూకు ఇనిషియేటివ్ వల్ల ఈరోజు మీ అందరికీ ఆ కళ నెరవేరింది. ఆల్మోస్ట్ 1500 మందికి తాళాలు ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి మీకు ఇల్లు మీ పేరు మీద రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. సో మీ కళ నెరవేరిన తర్వాత మీరు ఆ ఇంటిని ఆక్యుపై చేసుకోకుండా అలా వదిలేయడం అనేది ఏంటంటే అది గవర్నమెంట్ మనీ వేస్ట్ అవుతుంది. అండ్ మీకు కూడా మీరే ఇల్లు కావాలని అనుకుంటారు, మీకు చేతికి ఒక ఇల్లు వచ్చింది, ఇల్లు వచ్చిన తర్వాత అందులో కూడా వేస్ట్ చేసుకుంటారు. సో అది మీరు ఒకసారి ఆలోచించాలి. అండ్ నేను మొన్న జరిగింది, కొంతమంది బెనిఫిషియరీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. సో కొన్ని అపార్ట్మెంట్స్, కొన్ని ఫ్లాట్స్లో కూడా వెళ్ళి చూడడం జరిగింది. సో ఏవైతే హ్యాండ్ ఓవర్ చేశారో అక్కడ వర్క్ అనేది ఫినిష్ అయింది. బట్ ఏంటంటే 2022లో మీ అందరికీ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎవరు ఆక్యుపై చేసుకోకపోవడం వల్ల, ఇప్పుడు ఇల్లు కట్టించినంత మాత్రాన మనకి అంతా అయిపోయినట్టు కాదు కదా. అక్కడ ప్రజలు వెళ్ళి ఉండడం, అక్కడ ఒక కమ్యూనిటీ ఫామ్ అవడం, ఒక సొసైటీలా ఉండడం, అప్పుడే కదా దానికి కంప్లీషన్ అనేది వస్తుంది. సో కేవలం ఇల్లు కట్టినంత మాత్రాన ఏమీ జరగదు కదా. సో ఫస్ట్ పార్ట్ అనేది కంప్లీట్ చేతికి ఇవ్వడం అనేది జరిగింది. మీరందరూ వెళ్ళి అక్కడ ఉంటేనే ఆ ప్రోగ్రామ్కి ఫుల్ఫిల్మెంట్ అన్నది ఉంటుంది. సో ఆ విషయంలో అన్ఫార్చునేట్లీ ఎవరు 2022లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా ఎవరు వెళ్ళకపోవడం వల్ల అది ఒక నిర్మానుష్యంగా పిచ్చిమొక్కలన్నీ పెరిగిపోయి పాములు అవి తిరుగుతూ ఒక పాడుబడ్డ ఏరియాలో తయారైంది. బట్ స్టిల్ అవంతా మనకి ఇంకా పరిస్థితి చేయలేకపోలేదు. ఎందుకంటే నేను ఇళ్ళ లోపలికి వెళ్ళి చూశాను, ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, ఫినిషింగ్స్ అవి బాగున్నాయి. జస్ట్ ఆ కాలనీ పరంగా ఏవైతే ఈ పిచ్చిమొక్కలు అవి ఉన్నాయో మీకు బేసిక్ అవసరానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీకు నీళ్ళ సదుపాయం కానీ లేకపోతే మీకు సెక్యూరిటీ, చాలా మంది చెప్పారు మాకు అక్కడ ఒక్కలే ఉండడానికి భయం వేస్తున్నదని, సెక్యూరిటీ పరంగా కానీ
ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ చర్యలు తీసుకుంటే అది నివాసయోగ్యంగానే ఉంటుంది. అంటే సిటీకి మరీ దూరంగా ఎక్కడో లేదండి, అంటే మెయిన్ రోడ్కి దగ్గరగానే ఉంది. అది ఆదోని నుండి వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది. సో మీకు ఫ్రీక్వెంట్ గా బస్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఈ టెక్కో హౌసెస్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరికీ నమస్కారం. సో ఈరోజు ఈ మీటింగ్ కన్వీన్ చేయడానికి ముఖ్య కారణం, మనకి ఫస్ట్ థింగ్ ఈ ప్రెసెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 100 days 100 రోజుల ప్రణాళిక అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. 100 రోజుల ప్రణాళిక అనేది ఏంటంటే ప్రజల ఈజ్ ఆఫ్ లివింగ్ ఆర్ ప్రజల లివింగ్ స్టాండర్డ్స్ పెంచడానికి డిఫరెంట్ సెక్టర్స్, అంటే హౌసింగ్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, ఈ రోడ్స్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, డిఫరెంట్ సెక్టర్స్లో ప్రజల స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెంచడానికి మనం ఇనిషియేటివ్స్ తీసుకొని వేరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా హౌసింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ సెక్టర్. ఇప్పుడు మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మీలో ఇల్లు బాడీ కట్టుకున్నాం, వచ్చేది 3000 వస్తుంది సార్ చేతి. అక్కడ పోయి ఏం చేస్తాం? అదే పని లేదు, ఏం చేశారు? అక్కడ పోయి ఇంట్లో బట్టలు పెట్టుకున్నాము. అక్కడ పోతే ఉపయోగించుకుంటూ ఉంది సార్. ఇక్కడ బాడీ పెట్టాలంటే మాకే మిది లేదు. అక్కడ పోయి ఏం చేయాలి? ఒకరొకరు పోతే అక్కడ ఏమైనా చనిపోతున్నాము, 3000 ఇస్తున్నాము. మా 2.5 బాడీకి ఇస్తున్నాము. మేము ఆడ పోవాలని ఇష్టం ఉంది, ఆడ పోయి ఏం లేదు, ఆధారం ఏం లేదు. ఇప్పుడు పాప పడిపోతూ ఉంటుంది, ఉండేది ఒక పాప ఉంది, నేను మా పాప ఇద్దరే ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి పాపను వదిలేకి రావాలంటే కష్టం అవుతుంది. బస్సు ఆటో అట్లా ఏమన్నా ఉంటే మాకు వెళ్ళాం. నీ పేరు చెప్పినట్టే దసరాకి పోతాం సార్, అంటే టీచర్స్ పోయి. నా పేరు లక్ష్మి. వీటి బస్సు ఏర్పాటు చేసినందుకు మనం ఒక చిన్న అడుగులా అక్కడ తయారైపోయింది. కాబట్టి మనం వాడుకోకపోతే ఉన్నటువంటి కఠిన బిల్డింగ్లను కూడా వ్యక్తమై అవి డెవలప్మెంట్ కండిషన్ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే ఎంత కొత్త బిల్డింగ్ అయినా కూడా సకాలంలో దాన్ని ఆక్యుపై చేసుకుని మనం వాడుకోకపోతే దానివల్ల వచ్చేటువంటి నష్టం ఎప్పటికైనా కానీ ఇంటి నిర్మాణం చేసేసి దాదాపు 8 లక్షల వరకు ఖర్చు చేసి ఒక ఇంటి నిర్మాణం చేయడం జరిగింది. మనకి దాదాపు 1500 మందికి 300 SMT అంటే సింగిల్ పెట్టుకునే వాళ్ళకి ఉచిత రిజిస్ట్రేషన్ కూడా తిరిగి ఆక్యుపేషన్ సిద్ధంగా ఉంటూ 2022 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరిగింది అని చెప్పేసి, అది కూడా మీ అందరూ కూడా ఎందుకు ఆక్యుపేషన్ చేసుకోవట్లేదు అనేటువంటిది ఒకటే. ముందుగా మన ఈ టిట్కో మీటింగ్కి చేసిన మన ఎమ్మెల్యే గారి గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి, గౌరవ సబ్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, టిట్కో డిఈ గారికి అందరికీ కూడా, అంటే ప్రింట్ అండ్ మీడియా వాళ్ళకి అందరికీ కూడా ముందుగా గుడ్ మార్నింగ్ అండి. సో టిట్కో